నమస్తే. వెల్కమ్ టు సుదర్శన్ ఆయుర్వేద సెంటర్. ఐఎమ్ డాక్టర్ సుదర్శమూర్తి, సీనియర్ ఆయుర్వేద ఫిజిషియన్, కాకినాడ, ఆంధ్రప్రదేశ్. పైల్స్, దీన్ని హెమరాయిడ్స్ అని కూడా అంటారు. పైల్స్తో మీరు బాధపడుతున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. మల విసర్జన సమయంలో నొప్పి లేదా బ్లీడింగ్ అవుతుందా? ఈ సమస్యని మీరు చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నారా? పైల్స్ అనేది మనం సిగ్గుపడే విషయం కాదు. ఇది కామన్‌గా ఇప్పుడు చాలా మందిలో ఉంది ఇది. నాకొక్కరికే ఉంది అనేసేసి మీరు ఇన్ఫీరియారిటీ ఫీల్ అవసరం లేదు. సిగ్గుపడవసరం లేదు. ఇది చాలా మందిలో కనిపించి ఈ రోజుల్లో సాధారణ ఆరోగ్య సమస్య. పైల్స్ రావడానికి కారణం ఏంటి? ఎందుకొస్తాయి? అంటే అవి బాగా వేడి చేస్తే వస్తాయి. దీనికి ఆయుర్వేదంలోని బాగా మేహుడికి ఎక్కువగా ఉంది అని అంటారు ఇది. దాన్ని మనం ఓవర్ హీట్ చేసింది అంటాం. దీనికి టైం ప్రకారంగా భోజనం లేకపోయినా, మంచి నిద్ర లేకపోయినా, రెస్ట్‌లెస్‌గా ఉన్నా, పనుల ఒత్తిడి వల్ల బాగా ఎక్కువ టెన్షన్‌లో ఉన్నా, సరిగ్గా ఫుడ్ తీసుకోడు, సరిగ్గా వాటర్ తీసుకోడు. దానివల్ల ఏమైందంటే అతనికి మోషను చాలా ఇబ్బంది పెడతది. మోషన్ స్టక్ అయిపోయి లోపల హార్డ్ అయిపోద్ది. మోషన్ కూర్చోవడానికి అతనికి చాలా ఇబ్బంది పడుతుంటాడు. దానివల్ల ఏందంటే యానస్ బాగా టైట్ అయిపోయి, అక్కడ యానస్ దగ్గర బుడుపుల్లా గానీ, లేకపోతే చిన్న పిలకల్లా గానీ ఫార్మ్ అవుతూ ఉంటది. దాన్ని అప్పుడు పైల్స్ అని గానీ, హెమరాయిడ్స్ అని గానీ ఇంగ్లీష్‌లో అంటారు. దీనికి ఆయుర్వేదంలో ఏ సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఆ ఓవర్ హీట్ తగ్గి, ఈ పైల్స్ బాగా కంట్రోల్ అయ్యి చేసే విధానాలు చాలా ఉన్నాయి. పైల్స్ 2 రకాలుగా ఉంటాయి. ఒకటి ఇంటర్నల్ పైల్స్, తర్వాత ఎక్స్టర్నల్ పైల్స్. ఇవి బయటకుంటాయి. అంటే ఆసనం చుట్టూరు యానస్‌కి అరౌండ్ ఆసనం చుట్టూ కొద్దిగా లోపలగా ఉంటాయి. దీనివల్ల ఏంటంటే వాళ్ళకి కూర్చోడానికి చిరాకుగానే ఉంటుంది. మోషన్ ఫ్రీగా అవ్వకుండా అక్కడ మోషన్ హార్డ్‌గా ఉండడం వల్ల బలవంతంగా ఎళ్ళవలసొస్తది. బలవంతంగా ఎళ్ళడం వల్ల ఏమైందంటే అక్కడ ఆసనం చిట్లిపోవడం, బేట్లు ఏర్పడడం, ఒక విధమైన నొప్పి, మంట, దురద ఉంటది. మోషన్ అయిన తర్వాత కొంతమందికి మ్యూకస్‌లా రావడం, కొంతమందికి బాగా బ్రైట్ రెడ్ కలర్‌లో బ్లీడింగ్ కూడా అవుతూ ఉంటది. దీనికి కారణం బాగా హీట్ చేసే వస్తువులు, వేపుడు వస్తువులు, పులుపు, కారం బాగా తినడం, తర్వాత ఫైబర్ ఉన్న ఐటెమ్స్ తినకపోవడం. ఫ్రూట్స్ తింటే మనకి కూలింగ్ బావుంటుంది, మోషన్ ఫ్రీగా ఉంటుంది. అందులో అరటిపండు చాలా బెస్ట్. రాత్రి పడుకునేటప్పుడు 2 అరటిపళ్ళు తిని, ఒక గ్లాస్ మజ్జిగ తాగితే మార్నింగ్‌నే ఎర్లీ అవర్స్‌లో ఫ్రీగా మోషన్ అవుతుంటది. మీకు మోషన్‌లో బ్లీడింగ్ కనిపిస్తే అది పైల్సే కాకుండా వేరే కారణం కూడా కావచ్చు. అటువంటప్పుడు మీరు సొంత వైద్యం చేసుకోకుండా దానికి తగిన డాక్టర్‌ని సంప్రదించండి. ఆయుర్వేద ప్రకారం జీర్ణక్రియ అంటే డైజెస్టివ్ సిస్టమ్, తిన్నది వెంటనే జీర్ణం అయిపోవాలా, బాగా జీర్ణం అయిపోవాలా, అలా చూసుకోవడం చాలా ముఖ్యం, చాలా అవసరం. ఈ పైల్స్ కంప్లెయింట్ ఆడవాళ్ళకి, మగవాళ్ళకి తేడా లేకుండా అందరికీ వస్తుంది. ఇది సిగ్గుపడవలసిన విషయం కాదు ఇది. అంచేత మీరు ఈ ప్రాబ్లమ్ ఉంటే మీకు దగ్గరున్న డాక్టర్‌ని చూపించుకోండి. ఆయుర్వేదంలో అన్ని వ్యాధులకి చక్కటి పరిష్కారాలున్నాయి. వీటిని మనం సరైన సమయంలో, సరైన పద్ధతిలో మనం ఉపయోగించుకుంటే, మనం సంపూర్ణ ఆరోగ్యంతో, సుఖ సంతోషాలతో హ్యాపీగా ఉండొచ్చు. సుదర్శన్ ఆయుర్వేద సెంటర్‌లో దీనికి చక్కటి వైద్యం ఉంది. సంప్రదించండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే.